స్తోత్రాంజలి చేయుదము ప్రభునకు, స్తోత్రాంజలి చేయుదము, స్తోత్రాంజలి చేయుదము ప్రభునకు, స్తోత్రాంజలి చేయుదము. స్తోత్రాంజలి సీజన్ 2 గాస్పల్ టీవీ ప్రతిష్టాత్మకంగా యవ్వన గాయని గాయకులను, వర్ధమాన గాయని గాయకులను ప్రోత్సహించటకు ఎంతో ప్రయాసంతో స్వయాన నిర్మిస్తున్న గాస్పల్ టీవీ ఇన్హౌస్ ప్రోగ్రామ్ అయిన స్తోత్రాంజలికి మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో మనం 7 ఫైనలిస్ట్ తోటి ఈ అద్భుతమైన పాటల పోటీలో కొనసాగుతున్నాం. అద్భుతమైన ఈ యొక్క ఫైనల్ పోటీలో అద్భుతంగా ఒకరిని మించి ఒకరు పాడుతున్నారు. జడ్జిమెంట్ ఒకంత కష్టమే అయినప్పటికీ సమర్థవంతంగా మన మధ్యలో ఉన్న సంగీత దర్శకులు న్యాయాన్ని చేస్తున్నారని నమ్ముతున్నాం. మరి ఈ సందర్భంలో మన మధ్యలోకి వస్తున్న నెక్స్ట్ ఫైనలిస్ట్ మోజెస్ ఫ్రమ్ విజయనగరం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మోజెస్. నేను పాడబోయే పాట ఓ సద్భక్తులారా. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించె రాజాదిరాజు ప్రభు అయిన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేస్తే మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసుని స్తుతించుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమించి నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను రాజాదిరాజు ప్రభు అయిన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. థ్యాంక్ యూ. మోజెస్, చాలా అద్భుతంగా నీ బేస్ వాయిస్తో ఈ పాటను పాడావు. అయితే మరి ఈ పాట మాత్రం మెరిగిన పాట, అందరికి తెలిసిన పాట, అలాగే అనేక భాషల్లో ఉన్న పాట. మరి నాకు తెలిసి నువ్వు ఎంత న్యాయం చేసావో మన జడ్జెస్ గారు చెప్పాలి. ఎంత మంచిగా పాడావో చూద్దాము, జడ్జెస్ గారిని అడుగుదాం. ఓకే హెన్రీ గారు, ఈ పాట సండే స్కూల్ పిల్లలు పాడతారు, యూత్ పాడతారు, పెద్దలు పాడతారు, ముసలోళ్ళు పాడతారు. ఎప్పుడు పాడతారు? క్రిస్మస్ టైంలో. కనుక నువ్వు యవనస్తులో కోవకు చెందినవాడి కనుక ఒక యవనస్తునిగా చాలా చక్కగా పాడినావు. థ్యాంక్ యూ. నీకు ఇచ్చిన వరాన్ని బట్టి
నీకు ఇచ్చిన ఒక స్వరాన్ని బట్టి క్రిస్మస్ పాట మీరు మంచిగా పాడిన కనుక గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇక మీదట ఇంకా మంచి పాటలు మీరు ఎంపిక చేసుకొని ఇంకా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మోజెస్ విన్నాం కదా, జడ్జెస్ చెప్పిన ఆ యొక్క అభిప్రాయాలు. మరి నువ్వు పాడిన ఈ పాట నిన్ను ఫైనలిస్ట్గా నిలబెడుతుందో లేదో చూద్దాం, విజేతగా నిలబెడుతుందో లేదో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నైస్ సింగింగ్. దట్స్ మోజెస్ ఫ్రమ్ విజయనగరం. మరి ఫైనలిస్ట్లో ఒకరి మించి ఒకరు పాడుతుంటే మీకు ఎంత ఆతృతగా ఉందో నాకు, మన జడ్జెస్కి, అలాగే మన మ్యూజిషియన్స్ కూడా ఆతృతగా ఉంది. ఎందుకంటే స్తోత్రాంజలి సీజన్ 2 ఎండింగ్కి వస్తుంది. ఈ 7గురిలో ఎవరా విజేత, మొదటి స్థానంలో నిలబడే విజేత చూడాలని మీకు ఆశగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ కంటెస్టెంట్ని పిలుద్దాం. మన నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి ఝాన్సీ గారు. లెట్స్ వెల్కమ్ హర్. నా పేరు ఝాన్సీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను పాడబోయే పాట ఆహా ఆనందమే మహా సంతోషం అనే సాంగ్ పాడుతున్నాను. సంతోషమే యేసు పుట్టే నీలలో, ఆనందమే మహా 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 సంతోషమే యేసు పుట్టే నీలలో. ప్రవచనము నీడు రుజువాయి, జన్మించే కుమారుండు కన్య గర్భమందున, యెషయా ప్రవచనము నీడు రుజువాయి, జన్మించే కుమారుండు గర్భమందున, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీలలో. తండ్రి వాగ్దానం నీడు నెరవేరే, దేవుని బహుమానం యేసుని జన్మము, తండ్రి వాగ్దానం నీడు నెరవేరే, దేవుని బహుమానం యేసుని జన్మము,
సంతోషమే యేసు పుట్టెనిలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. క్రీస్తు జననం సర్వలోక మానవాళికి ఆనందం, సంతోషం. పాప రక్షకుడు, శాప విమోచకుడు క్రీస్తు పుట్టిన దినాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఇంతటి ఆనందకరమైన పాట పాడారు ఝాన్సీ గారు. చాలా అద్భుతంగా ఎలివేట్ చేశారు మీ వాయిస్ని. మరి మన జడ్జెస్ ఏమంటారో ఒకసారి విందాం. హెన్రీ గారు. అమ్మా ఝాన్సీ, చాలా చక్కగా పాడినావు. థ్యాంక్ యూ అంకుల్. మీ వాయిస్లో మంచి పంచ్ ఉన్నది, నిద్రపోయే వాళ్ళని లేపేటట్టు ఉన్నది. అవునా? క్రిస్మస్ టైంలో అంటే క్రిస్మస్ సందేశం ఉన్నది. చాలా చక్కగా పాడినామ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అద్భుతమైన క్రిస్మస్ సంగీతాన్ని మనం వింటున్నాము. ఎందరో అద్భుతమైన రచయితలు క్రీస్తు జననాన్ని వర్ణించి వారి ఊహల్లో వారి జ్ఞానముతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన పాటలు మనం వింటున్నాం. మరి అలాంటి పాటలకు న్యాయ నిర్ణేతలుగా మన మధ్యలో ప్రముఖ సంగీత దర్శకులు డాక్టర్ వికే హెన్రీ గారు వారి పర్యవేక్షణలో వారికి సూచనలు ఇవ్వటం, అలాగే జేకబ్సన్ గారు ఎన్నో అద్భుతమైన పాటలకు సంగీత సారథ్యం వహించారు. వారు మన మధ్యలో ఉండటం సంతోషం. ఇలాంటి వర్ధమాన గాయని గాయకులను ప్రోత్సహిస్తున్నారు. మరి ఫైనలిస్టులుగా 7 మన మధ్యలో ఉన్నారు. ఫైనలిస్ట్ 7లో మన మధ్యలోకి వస్తున్న నెక్స్ట్ కంటెస్టెంట్ కమల్ ఫ్రమ్ విజయవాడ. నా పేరు బి కమల్ కుమార్ అండి. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. జడ్జెస్కి బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగున పాకల చేరమే. కన్యా మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగున పాకలు చేరమే. మనసారా మొక్కినాము, మది నిండా కొలిచినాము. మనసారా మొక్కినాము, మది నిండా కొలిచినాము. మా మంచి కాపరని సంతోషించామే. సందడి 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 చేశామే. 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు.
చుక్కను చూసి వచ్చినాము, పక్కలు మేము చేరినాము, పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మ. చుక్కను చూసి వచ్చినాము, పాకలు మేము చేరినాము, పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మ. బంగారు సామ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము, బంగారు సామ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము, ఇమ్మానుయేలని పూజించామమ్మో. సందడి 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 చేశామే, సందడి 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 చేశామే, సందడి 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 చేశామే, సందడి 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 చేశామే. కమల్, అద్భుతంగా సందడి 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 అంటూ నిజంగా ఒక సందడి సృష్టించావు నువ్వు నీ వాయిస్లో. అలాగే మన మ్యూజిషియన్స్ వారి యొక్క ఆ యొక్క కళతోటి వారు చక్కగా వాయించారు. నువ్వు కూడా నిజంగా నీ వోకల్ లెవెల్స్ తోటి మరొకసారి క్రిస్మస్లోని జాయిన్ మా అందరికి గుర్తు చేశావు. థ్యాంక్ యూ సో మచ్. మరి మన జడ్జెస్ ఏమంటారో విందాం ఒకసారి, ఓకేనా? హెన్రీ గారు. కమల్, చాలా చక్కగా పాడినావమ్మా. థ్యాంక్ యూ. ఇంతకుముందు కంటే ఈ పాట చాలా చక్కగా పాడినావు. మంచి నిద్రపోయే వాళ్ళ లేపినట్టుగా సందడి, క్రిస్మస్ సందడి అంటారు కదా, చాలా కార్యక్రమాలు చేస్తారు క్రిస్మస్ సందడి అని. నీ పాటలో ఒక సందడి తీసుకొచ్చావు. చాలా చక్కగా పాడినావు. గాడ్ బ్లెస్ యూ. కమల్, మరి నువ్వు ఎంచుకున్న ఈ సందడి అనే పాట నిన్ను ఫైనలిస్ట్ విజేతగా నిలబెడుతుందో లేదో వేచి చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి మించిన ఒక పాట మనం వింటున్నాం. క్రిస్మస్ సందడులను మన గుండెల్లో, మన జీవితాలలో, మన ఇళ్లలో మనం అనుభవిస్తూ ఉన్నాం. క్రీస్తు జననానికి మించిన పర్వదినము నిజంగా వేరొకటి లేదండి. యావత్ ప్రపంచం ఆయన జన్మదినాన్ని గొప్పగా, ఆహ్లాదకరంగా, ఆనందంతో, సంతోషంతో ఈ సీజన్ అంతా జరుపుకుంటున్నారు. మరి ఇదే సీజన్లో స్తోత్రాంజలి సీజన్ 2లో కూడా మన కంటెస్టెంట్స్ అద్భుతంగా క్రిస్మస్ పాటలతో మనల్ని అలరిస్తున్నారు. మన 7 ఫైనలిస్టులలో చివరాఖరి ఫైనలిస్ట్ సుధారాణి గారు మన మధ్యలో ఉన్నారు. సాధారణంగా వారి క్రిస్మస్ పాటను వినిపించడానికి ఆహ్వానించాం. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. జడ్జెస్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి సురేష్ సార్ గారు కూడా వందనాలు. మరి ఆపర్చునిటీ మా అందరికి ఇచ్చినందుకు, అలాగే అశోక్ అన్న టీం అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మంచి మ్యూజిక్ అందించారు. ఇక్కడ ఉన్న వారందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను పాడబోయే పాట క్రిస్మస్ పాట, రాత్రి నేడు రక్షకుండు. రాత్రి నేడు రక్షకుండు వెలసి వింతగా నీడెంతో బోధముందగా ఈ పాపి రక్షణార్థమై. రాత్రి నేడు రక్షకుండు వెలసి వింతగా నీడెంతో బోధముందగా ఈ పాపి రక్షణార్థమై. ఆకాశాన తార ఒకటి బయలుదేరెను, తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను. ఆకాశాన తార ఒకటి బయలుదేరెను, తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను. ఈనాడే మనకు పండుగ రారండి ఆడి పాడగా, ఈనాడే మనకు పండుగ రారండి ఆడి పాడగా, ఈనాడే మనకు పండుగ రారండి ఆడి పాడగా. రాత్రి నేడు రక్షకుండు వెలసి వింతగా నీడెంతో బోధముందగా ఈ పాపి రక్షణార్థమై. రాత్రి నేడు రక్షకుండు
వెలసి వింతగా నీడెంతో బోధముందగా ఈ పాపి రక్షణార్థమై పొలములో నగొల్లవారి కనుల ముందరా గాబ్రియేలు దూత తెలిపే వార్త ముందుగా పొలములో నగొల్లవారి కనుల ముందరా గాబ్రియేలు దూత తెలిపే వార్త ముందుగా మీరమ్మ జోల పాడగా జగాలు పరువసింపగా మీరమ్మ జోల పాడగా జగాలు పరువసింపగా మీరమ్మ జోల పాడగా జగాలు పరువసింపగా రాత్రి నేడు రక్షకుండు వెలసి వింతగా నీడెంతో బోధముందగా ఈ పాపి రక్షణార్థమై రాత్రి నేడు రక్షకుండు వెలసి వింతగా నీడెంతో బోధముందగా ఈ పాపి రక్షణార్థమై ఈ పాపి రక్షణార్థమై. సుధారాణి గారు, విక్లయంలో పశువులపాకలో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కళ్ళగట్టినట్టు మీ పాటలో చాలా బాగా పాడి వినిపించారు. మరి మన జడ్జెస్ గారు ఏమంటారో విందాం. సుధారాణ్యమ్మ, చాలా మంచి పాట, కంపోజింగ్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉన్నది, చాలా చక్కగా పాడినాం. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. సుధారాణి గారు, మీరు ఎంచుకున్న ఈ పాట మిమ్మల్ని విజేతగా నిలబెడుతుందో లేదో వేచి చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఒకటి క్రిస్మస్ గీతాలతో మన 7 కంటెస్టెంట్స్ అద్భుతమైన పాటలు పాడి వినిపించారు కదా. మరి జడ్జెస్ కామెంట్స్ కూడా చూసాం. ఎంతో అద్భుతమైన సంగీతంతో ఈ పాటల్ని మనల్ని ఎంతగానో అలరించాయి. ఈ సీజన్లో ముఖ్యంగా యేసుప్రభు జననాన్ని గురించి ప్రతి ఒక్కరూ వారి గలములు విప్పి చక్కటి స్వరాలతో పాటలు పాడారు. మరి వీరిలో నుంచి 4 థర్డ్ ఫైనల్కి వెళ్ళబోతున్నారు. ఆ 4 థర్డ్ ఫైనల్లో పోటీ పడతారు. వారిలో విజేత ఎవరో మరి కొన్ని ఎపిసోడ్లలో మనకు తెలిసిపోబోతుంది. మీకెంత ఆతృత ఉందో నాకు అంతే ఉంది. వీరిలో ఆ విజేత ఎవరు, సీజన్ 2 టైటిల్ విన్నర్ ఎవరు చూడాలని నాకు కూడా ఉంది. సెషన్ చక్కటి బుర్రూతలుగించే పాటలతోటి మనల్ని అలరిస్తూ ఉంది. మరి గాయకులు పాడే ప్రతి పాటకు సమయస్ఫూర్తితో ఎంతో చక్కటి సంగీతాన్ని అందిస్తున్న 3 వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. బ్రదర్ అశోక్, బ్రదర్ ఫిలిప్ మరియు బ్రదర్ మనోహర్. వారు ఒకసారి వేదిక మీదకి వస్తే వారికి స్తోత్రాంజలి తరపున ఒక చిన్న మెమెంటో మన మధ్యలో ఉన్న ప్రముఖ సంగీత దర్శకులు వికే హెన్రీ గారి చేతి నుంచి అందుకుంటారు. బ్రదర్ అశోక్ మరి మొదటగా కీబోర్డ్స్ తోటి చక్కటి సంగీతాన్ని మనకి మన గాయకులు పాడే పాటలకు ఆ సమయస్ఫూర్తితో ఇంటర్లూడ్స్ మరియు ప్రీలూడ్స్ ఎంతో అద్భుతంగా వాయించిన మన సంగీత దర్శకులు అశోక్ గారికి మెమెంటో స్తోత్రాంజలి తరపున. అలాగే మరి మనోహర్ ఇండియన్ పర్కషన్స్ మీద అద్భుతమైన తన వాయింపుతోటి క్రిస్మస్ పాటలను సైతం బుర్రూతలుగించారు. మనోహర్ గారికి స్తోత్రాంజలి తరపున మెమెంటో. ఎనర్జీ అవసరం, మంచి దేవుడిని మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. నేను 40 years బ్యాక్ ఆల్ఫ్రెడ్ అన్న ఉండేవారు, ఆయన కట్టరాలు ఉండేది, వాయిస్ చూసేవాళ్ళం. మళ్ళీ నిన్ను చూస్తున్నామా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మూడోదిగా వెస్టర్న్ పర్కషన్ మరి మన బ్రదర్ ఫిలిప్ చక్కటి సమయస్ఫూర్తితో వెస్టర్న్ రిథమ్స్ ఇచ్చారు. స్పిరిట్ మీలో మంచి టీమ్ స్పిరిట్ ఉంది, చాలా చక్కగా వాయించినారు, చాలా కోఆపరేట్ చేసినారు. కొన్నిసార్లు పాడే వాళ్ళకు కొన్నిసార్లు అటు ఇటు చేస్తూ ఉంటారు, కానీ మీరు మంచి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ చక్కగా మంచి వాయించినందుకు మీ అందరికీ మీరు అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫైనల్ ఎపిసోడ్స్ అన్నిటికీ మన మధ్యలోకి వచ్చి వారి సమయాన్ని వెచ్చించి అమూల్యమైన సమయాన్ని ఈ వర్ధమాన గాయకులకు ప్రోత్సాహకరంగా, సహాయకరంగా, మేలుకరంగా ఉండటానికి వారు నిర్ణయించుకొని
స్తోత్రాంజలి వేదికను వారు ప్రేమించి ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చి మాలాంటి వాళ్ళందరికీ మరి తండ్రి సమానులు డాక్టర్ వికే హెన్రీ గారు, ప్రముఖ క్రైస్తవ సంగీత దర్శకులు, వారు మా మధ్యలో ఉండటం ఎంతో సంతోషం. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you very much for giving us an opportunity to be here as a judge. Both brother Jacobson is also there. Once again, I thank brother Suresh for inviting us and giving this opportunity. Thank you very much. థ్యాంక్ యూ కదా. మరి మీకు స్తోత్రాంజలి తరపున చిన్న మేము అలాగే జేకబ్సన్ గారు వారి యొక్క అమూల్యమైన సంగీతంతో దేశ విదేశాలకు కూడా వారు వెళ్ళి ఎన్నో వర్షిప్స్ కాన్సర్ట్స్లో సంగీతం వాయించారు. మరి వారు మొదటిసారిగా స్తోత్రాంజలి వేదిక మీదకి వచ్చారు. ఇంతకుముందు వారి కుమార్తె సునైన మరి మన వేదిక మీద పాడినారు. మరి ఇప్పుడు వారు వచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. స్తోత్రాంజలి తరపున మీకు చిన్న థ్యాంక్ యూ ఫర్ బ్రదర్ సురేష్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడికి మరి మనకు గాస్పల్ టీవీ అందరికీ నేను వందనాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, అద్భుతమైన ఎపిసోడ్స్ ఎన్నో చూస్తున్నాము. వర్ధమాన గాయని గాయకులు వారి స్వరాలతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతున్నారు. మరి ఈ 7గురిలో నెక్స్ట్ థర్డ్ ఫైనల్స్కి వెళ్ళే ఆ 4 ఎవరు, అలాగే ఫైనల్ విజేత టైటిల్ విన్నర్ ఎవరు, స్తోత్రాంజలి సీజన్ 2 విజేత ఎవరు త్వరలో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి గాస్పల్ టీవీ. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రాంజలి చేయుదము ప్రభునకు, స్తోత్రాంజలి చేయుదము, స్తోత్రాంజలి చేయుదము ప్రభునకు, స్తోత్రాంజలి చేయుదము.